ఎన్ని సబ్జెక్టులు రాసినా ఒక సబ్జెక్టు మాత్రం ఫెయిల్ అయినట్టు నేను ఎన్ని వీడియోస్ చేసినా ఈ వీడియోలో మాత్రం ఫ్లాప్ అవుతూనే ఉన్నా. ఐ మీన్ నేను ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత బాగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోకి ఎంత బాగా ఎస్సీ వచ్చేసినా కూడా ఈ వీడియో ఎందుకో క్లిక్ అవ్వడం లేదు. అదే భగవద్గీత. ఇది కేవలం పుస్తకం కాదు, ఓ మనిషి జీవితం. నేను ఈ గ్రంథంలో ఉన్న ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఈ టాపిక్ ఫ్లాప్ అవ్వడం వల్ల, అంటే రీచ్ రాకపోవడం వల్ల దీన్ని వదిలేసి వేరే కంటెంట్ అంతా చేస్తున్నా. బట్ ఇప్పుడు మాత్రం అలా చేయను. ఇకపై భగవద్గీతలోని 18 యోగాల గురించి ఓ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ సిరీస్ అయిపోయిన తర్వాతే ఏ వీడియో అయినా. ఇతర టాపిక్స్తో లేట్ చేయకుండా అసలు భగవద్గీతలోని 18 యోగాల గురించి తెలుసుకుందాం. వాటి వల్ల మనకు కలిగే లాభాలేంటి, ఏ యోగంలో వేటి గురించి మనకు వివరించడం జరిగింది అని అన్ని పాయింట్స్ క్లియర్గా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ 18 యోగాల్లో చెప్పిన పాయింట్స్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. సో భగవద్గీతను నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినాల్సిన, చూడాల్సిన వీడియో. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజువాల్. దిస్ ఈజ్ గణేష్. ఇది కేవలం గ్రంథం కాదు బ్రదర్, జీవితాన్ని నడిపించే గీత. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఈ గీత నన్ను వదలలేదు. ఎందుకో తెలుసా? మనమేనని అనుకునే ఈ దారిలో మనం నిజంగా ఎవరం, మన పని ఏంటి, మన బాధ్యతలతో ప్రేమ ఎలా ఉండాలి, ఇవి అన్నీ భగవద్గీత ఒకే ఒక్క గ్రంథం చెప్పింది బ్రదర్. ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్న మిషన్ 18 యోగాల యాత్ర. యోగం అంటే ఏంటి అసలు ఎప్పుడైనా ఆలోచించారా? అదే పెద్దవాళ్ళని అడిగితే కాస్త గంభీరంగా చెబుతారు, యోగం అనేది ఆత్మ బ్రహ్మైక్యం అని. కానీ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే యోగం అంటే మనసుకు డైరెక్షన్ ఇవ్వడం. రోజు లైఫ్లో మన కన్ఫ్యూజన్, బాధ, ఫెయిల్యూర్స్, ఒంటరితనం, ఇవన్నీ మన మనసు బాధపడిపోయినప్పుడు జరిగే పోనోమ్యాన్. యోగం అంటే బాధపడడం కాదు, ఆలోచించడాన్ని నేర్పించేది. యోగం అంటే ఏంటో అర్థమైంది కదా. మరి ఇప్పుడు 18 యోగాలు ఎందుకు? గీతలో ప్రతి చాప్టర్ చివర యోగం అనే పదం ఉంటుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు 18 సిచ్యువేషన్స్లో 18 రకాల మార్గాలు చెప్పాడు. అవే మన జీవితంలో జరిగే 18 రకాల పరీక్షలు. భగవద్గీతలోని ప్రతి యోగం ఓ జీవిత పాఠం. చాలామంది గీత చదవగానే ఇదో జస్ట్ ఫిలాసఫర్ అనుకుంటారు. కానీ నో బ్రో, ఇది నిజమైన లైఫ్ మాన్యువల్. మనం చేసే పనిలో ఫలితం ఆశ లేకుండా ఎలా ఉండాలో కర్మయోగం చెబుతుంది. మనసును ఒకే పనిపై ఎలా స్థిరంగా ఉంచాలో ధ్యానయోగం నేర్పిస్తుంది. ప్రేమను భయం లేకుండా ఎలా పంచుకోవాలో భక్తి యోగం చూపుతుంది. ఇలా 18 చాప్టర్స్, 18 లైఫ్ చేంజింగ్ పర్స్పెక్టివ్స్. భగవద్గీతను తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన ఓ వ్యక్తి లైఫ్ గురించి జస్ట్ ఎగ్జాంపుల్గా చూద్దాం. ఓ 28 ఏళ్ల యువకుడు, ఐటీ జాబ్, శాలరీ సూపర్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మంచి హ్యాపీ లైఫ్. బట్ లోపల ఏదో గిల్ట్ ఫీల్ అవుతున్నాడు. ఎవరు చూడలేని ఒంటరితనం, అసంతృప్తి. ఒకరోజు యూట్యూబ్లో ఓ వీడియోలో ఈ శ్లోకం చూశాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదేరచ. అలా ఆ రోజు నుంచి ఫలితం గురించి కాదు, పనిలో ప్రేమ పెట్టడం స్టార్ట్ చేశాడు. రిజల్ట్ 4 నెలల్లో ఆందోళన తగ్గి నిర్ణయాలు క్లియర్ అయ్యాయి. ఈ మార్పు పాసిబుల్ అయింది బికాజ్ ఆఫ్ కర్మయోగం. 18 యోగాల మినీ గ్లిమ్స్. ఈ 18 యోగాల గురించి ఓ చిన్న ఇంట్రడక్షన్. జస్ట్ అందులో మనం నేర్చుకునేది ఏంటి అనేది మాత్రం తెలుసుకుందాం. విషాద యోగం, డిప్రెషన్లోంచి మార్గం ఎలా కనిపెట్టాలి. సంఖ్యయోగం, టీచింగ్కి లాజిక్స్ ఎలా వాడాలి. కర్మయోగం, ఫలితం ఆశ లేకుండా పని ఎలా చేయాలి. జ్ఞానయోగం, మిమ్మల్ని మీరే తెలుసుకోవడం. ధ్యానయోగం, ఒక పనిపై మనసు స్థిరపరచడం. భక్తి యోగం, స్వార్థం లేని ప్రేమ. శ్రద్ధయోగం, నిజమైన విశ్వాసం. ఇలా మొత్తం 18. ఒక్కో యోగం ఒక్కో లైఫ్ హుక్. ఓకే బ్రదర్, మరి నేను చెప్పారు కదా, ఈ సిరీస్ వల్ల మాకు కలిగే లాభాలేంటి అని మీరు అడగొచ్చు. సో వీడియో ఇంకా అయిపోలేదు, చివరి వరకు చూడండి, అన్నీ చెప్తా. ఈ సిరీస్ వల్ల మీరు మీ మనసుని అర్థం చేసుకుంటారు. ఇకపై మామూలు విషయాలకు ఫీల్ అవ్వరు, పవర్ఫుల్గా మారతారు. లైఫ్లో భయం తగ్గి క్లారిటీ వస్తుంది. మీరు నిజంగా మీరు ఎవరో తెలుసుకుంటారు. ఇది రిలీజియన్ కాదు బ్రదర్, లైఫ్ మ్యాప్. ఇంతటితో ఈ 18 యోగాల ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓ చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీ జ్ఞానయాత్ర మొదలైందన్నమాట.
ఈ వీడియోకి లైక్ కొట్టి ఓ కామెంట్ వదలండి. భగవద్గీత మార్గదర్శిని అని. రేపు వచ్చే ఎపిసోడ్ విషాద యోగం, నష్టాల మధ్య హోప్ ఎలా వెతకాలి అనేది. మనమంతా కలిసి ఈ 18 ఎపిసోడ్స్ పూర్తి చేద్దాం. ఒక్కో చాప్టర్, ఒక్కో మైండ్ సెట్. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. లైఫ్ మారేది ఓ వీడియోతోనే అయి ఉండొచ్చు బ్రదర్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ, జై హింద్.